మోడీ మళ్ళీ రష్యా వెళ్ళబోతున్నారా? మొన్న మధ్యన మోడీ రష్యాకి వెళ్ళడం, ఆ తర్వాతన మొన్న ఉక్రెయిన్కి వెళ్ళడం జరిగింది. ఇద్దరు కూడా శాంతి గురించినటువంటి మాటలు మాట్లాడారు. నరేంద్ర మోడీ కూడా శాంతి గురించి మాట్లాడారు. పుతిన్ వచ్చేటప్పటికి చైనా, బ్రెజిల్, భారత్ మూడిటి జోక్యం కోరారు. చైనా మాట్లాడాల, బ్రెజిల్ మాట్లాడాల. భారత ప్రభుత్వం తరపున అజిత్ దోవల్ వెళ్ళి కలిసి రావడం అన్నటువంటిది జరిగింది. ఇప్పుడు తాజాగా అజిత్ దోవల్ పుతిన్కి చెప్పినటువంటిది, నరేంద్ర మోడీ సందేశాన్ని తీసుకొచ్చాను. ఏం సందేశం నరేంద్ర మోడీ తీసుకెళ్లారు అంటే, ఉక్రెయిన్తో నరేంద్ర మోడీ మాట్లాడిన సంభాషణల యొక్క వివరాల్ని భారత విదేశాంగ మంత్రి హోదాలో తీసుకెళ్లి పుతిన్కి చెప్పొచ్చారు. పుతిన్ ఏమో త్వరలో జరగబోయేటటువంటి బ్రిక్స్ సమావేశాలు అక్టోబర్లో జరగబోతున్నాయి, దానికి నరేంద్ర మోడీని రమ్మన్నారు. ఇప్పుడు పుతిన్ ఏం చెప్పి పంపించాడు దోవల్కి అంటే, శాంతి ఒప్పందం అన్నదానికి తను అంగీకరిస్తున్నట్టేనా, దాంట్లో ఏమన్నా మతలబు ఉందా, లేదా బ్రిక్స్ సదస్సు గురించి కన్విన్స్ చేయడం కోసమే అజిత్ దోవల్ని పిలిపించి మాట్లాడారా? ఇది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.